హాస్య బ్రహ్మ శ్రీ భవిడిపాటి కామేశ్వరరావు గారు త్యాగరాజు ఆత్మవిచారం 9వ భాగం 13/9/20. త్యాగరాజు మనస్సుకు చెప్పినవన్నీ అయిపోయాయి. రాముడితో విన్నవించుకుంటున్నవి చెప్పాం. అందులో 6వ భాగంలోకి వచ్చాం. కీర్తి, ఆయుర్దాయం, భక్తి, వివిక్తమైన మనస్సు, మంచి శరీరం, ఇవన్నీ ఇచ్చేవాడివి నువ్వే. చివరికి నీ ఆజ్ఞ ఎలా ఉంటుందో, నువ్వు ఏం ఆలోచించుకున్నావు, నీ మాటలు నీకు వినిపించాయో, నా మాటలు నీకు వినిపించాయో లేదో ఏమో, నా రాత ఎలా ఉందో. రామభక్తికి కుదరడం మాటల, పెళ్ళాం పిల్లలు, చుట్టుపక్కల కాయఫలాలు, ధనకనకాలు మొదలైన ఐశ్వర్యాలు చూసి ఇవన్నీ అస్థిరాలని గ్రహించి నా పుణ్యాత్మలకు మంచి వాళ్ళని చూడగానే వాళ్ళకి నిత్య సేవ చేస్తూ వాళ్ళ మాట విని పాటిస్తూ సంసారాన్ని సాధించి సర్వము వాసుదేవుడే అని భావించి మనస్సులో పూజించే వాళ్ళకి రాజస పూజలు చెయ్యక త్యాగరాజు జిహ్వ మీద విరాజిల్లే మంత్రరాజమైన తారకాన్ని నిత్యము జపించే మహారాజులకు తప్ప సంసారంలో మునిగిపోయి సారం అంటే సంసారమే అనుకునే ఘటాలకి ఉత్తపుణ్యాన రామభక్తి మనస్సులో కలుగుతుందా? మోహన రామ, ఏది నీ ముద్దు మాట, నువ్వు ఆదిదేవు, నీ మీద నాకు మోహం ముమ్మరమయ్యి, నా లెక్క ఏముంది? నువ్వు భూమి మీద మానవ అవతార్, ఎత్తగానే సురసిద్ధ సాందరు, కిన్నర కింపురుషాదుడు, బ్రహ్మేంద్ర అర్కచంద్రాదుడు నీ వియోగం ఉండబెట్టలేక పశుపక్షి వాహనరాజు తనువులే కొండ మీద వేంచేసి ఉన్న నిన్ను అనేక రకాల ఒళ్ళు తెలియక ఉన్న లక్ష్యం తప్పకుండా సేవించారుగా. మరి అందువల్ల అఖిల జన మన్మోహనుడవు. శృతి స్మృతి పురాణాలు, వేదశాస్త్రాలు, షణ్మతాలు మునిగిన వాదనిష్టలు మాత్రం ఉండే వాళ్ళని బాహ్య పూజలు ఏమాపతి ఊరకై మోహన రామ నిజమర్మములను అనే 4 కీర్తనలు కావాలి. తత్పరులైన వాళ్ళని, రాజుల్ని భౌతిక అభిమానంలో పడేసి నువ్వు కష్టపెడతావు. కానీ శివకేశవ బ్రహ్మాది రూపాలు నువ్వు లీలగా చేసిన సృజనలు గౌణ భేదాలు మాత్రమే. యథార్థమైన రహస్యం కనిపెట్టుకోగలిగిన వాళ్ళు నువ్వు ఎంత మాత్రం కష్టపెట్టవు. రామా, నిన్ను నమ్మిన వాళ్ళలో నేనేమా? వెంటనే రమ్మంటే ఏమిటి ఆలస్యం? ఎందుకు పరా? మమ్మల్ని రక్షించడానికి నీ మనస్సెందుకు రావటం లేదు? నువ్వే గతి అనడం తప్ప నాకితరం తెలియదు. ఎదుటికి రా నాయనా, నీ పదభక్తి నాకి, నీ పదసేవకి ఫలితం మాకు రక్షణ. అందులో అనుక్షణం నీ రక్షణ మాకు అవసరం. ఈ సంసారం మీద రోతబుట్టి హృదయపూర్వకంగా నిన్ను నమ్ముకొని ఉండలేకపోయా కదా అనే విచారం పట్టుకొని నేను పడే బాధకు హద్దులేదయ్యా. నీకు నువ్వే సాటి. సూటిగా వ్యవహరించేటప్పుడు ఒక్క మాట చాలదా? మాటికి ఆ మాటే నీతో చెప్పుకుంటూ కూర్చోనా? ఇంతవరకు నీకు సరి సమానమైన దేవుడు లేడయ్యా మహాప్రభో అని నేను పెద్ద గోల చేస్తూ అరుస్తున్నా. ఇంకా నీకు పరాకేమిటయ్యా? నా మనస్సు నీకు తెలియలేదా? ఆ మాట చాలదు, ఎన్ని కావాలయ్యా?
శ్రేష్ఠులు ఒక మెతుకు పట్టి చూస్తారు, కొండంతా చూస్తారా ఉడికిందో లేదు చూడాలా. అయితే త్వరగా వచ్చి నా కష్టాలు తీర్చవే. ఓని నువ్వు సర్వాంతర్యామివి కదా. తిసరంత పరిమాణం గల నా మనసు నీకు బోధపడలేదంటే ఎవడు నమ్ముతాడయ్యా. నీ సొగసుతో వచ్చి నన్ను పావనం చెయ్యి రామ. శివబ్రహ్మల చేత కీర్తింపబడేవాడివి నువ్వు. నాతో మాట్లాడిన బడలిక, నా కోసం తిరిగితే బడలిక, నా నైవేద్యాలేం లేకపోయినా బడలిక, ప్రమాదం ఏం లేదులే, అంతా సరిగానే ఉంది అని నువ్వు నాతో అనవలసి వచ్చిన బడలి. వీడిని వర్ధిల్ల చేసి కాపాడాలి అని నువ్వు రామా విను. మాటి మాటికి భావనుత అనే 3 కీర్తనల భావాలు నువ్వు అనుకోవాల్సి వచ్చిన బడలి. ఇవన్నీ బడలికలు నీకు తీరాలి కనుక నువ్వు నా హృదయంలోకి దయచేసి ఇష్ట విహారం చెయ్యకూడదా. ఓని రామ, శివభక్తుల్లో కల్లా అగ్రగణ్యున్నది చెప్పుకున్న రావణుడు గ్రహించుకోలేకపోయాడుగా. శత్రుపాయాలు తెలిసిన ఏకైక దేవుడవు నువ్వే. సామంగా హితమాటలు చెప్పా. అవసరమైతే అయోధ్య శాశ్వతంగా దానం ఇచ్చేస్తాను. అన్నగారితో భేది తమ్ముడిని రాజుంచేశా. చేసి రాకపూర్వమే అన్నగారిని దండించి మరీ వచ్చి నువ్వు రక్షించాలిన. నువ్వు రఘువంశ దీపపు ఎల్ల మానవుల హృదయాల్లో రమించగలవాడవు నువ్వు తప్ప మరెవరయ్యా. రమ్ యొక్క రహస్యం, రామ యొక్క సంతోషం పేరులోనే కలిగి ఉండటం ఏ దేవతకు అబ్బిందయ్యా. నువ్వు ఏనుగుని రక్షించావని గొప్ప కీర్తి పొందిన వీరులు నీకు చుట్టాలని, దేవుళ్ళు నీకు వృక్షులని, నీకు సాటి మరెవరూ లేరని, నువ్వు అసామాన్యుడవని, ధర్మబుద్ధి కలవాడవని జ్ఞానాధికులు నిన్ను గురించి ఏకపాడుతూ ఉంటారు కదా. వెంటనే వచ్చి చూడమే. ఏమిటంత నేరం చేశాను, ఏమిటి అంత భారం అయ్యానా, ఎందుకయ్యా నీకు ఈ మాత్సర్యం? ఏ ఇల్లయ్యా నా మీద నీతో ఏ ఇల్లాలయ్యా నా మీద నీతో చాడీ చెప్పింది? చెప్పకపోతే నన్ను ఆదరించాలని నీకు తోచదా? లేక సీతమ్మ వారి పుణ్యం కట్టుకుందా? లేకపోతే శబర? అయితే మాత్రం నీ శాంతం ఏ ఊరెళ్ళిపోయిందయ్యా? స్వయంప్రభ మాట దక్కించుకుందా? ఏమైనా మరి ఆగలేను, నేను రక్షించాలి నువ్వు. అందరికి మళ్ళీ నేను కూడా వాగి వాగి ఎగురుతూ వచ్చా. కానీ నువ్వు ఆందరాని పండైపోయావు. వేదశాస్త్రాల తత్వం తెలిస్తే అభేదం ఏది? సరస సామదాన రమించువారెవరురా? ఏమి నేరం, ఎందుకీ చలం, అలాగే ఎందుకు పెద్దల అనేటువంటి 5 కీర్తనల సారమదం. వేదశాస్త్రాల తత్వం తెలిస్తే, అభేదం సాధించే వేదాంతం తెలిస్తే తెలిస్తే గానకళ యొక్క రహస్యం తెలిస్తే, పెద్దలకిచ్చినట్టు యథార్థమైన బుద్ధి నాకు ప్రసాదించవే. ఎక్కడికి వెళ్ళమన్నావయ్యా రామయ్య? రామా, నువ్వు త్రిమూర్తులకు పైవాడివి. హృదయపూర్వక భక్తి అనే బిచ్చం నిన్ను అడుగు ప్రసాదు. అదే నా శ్రేయస్సు. లేకపోతే నాకు ముక్తి లేదు, ఏ శక్తి లేదు. బంగారపు తలపాగా చుట్టి మెల్లో ముత్యాల పేరు వజ్రాల హారాలు నిండేసి ఏం లాభం? శవానికి పురాణ ఆగమల్లోను, వేదశాస్త్రాల్లో, జపతపాల్లో ప్రసంగించగల సామర్థ్యం ఉంటే మాత్రం ఏం రాణింపయ్యా. ప్రసంగించేవాడు ధ్యానులైనప్పుడు నువ్వొచ్చి
నా ఎదట నిలబడితే నీ సొమ్మేం పోతుందయ్యా. ఏమోలే, నా రాత ప్రకారం నా ప్రాప్తం ఎంతవరకు, అంతేగాని ఆ పైన నా తరమా. తెలిసి ఉండి దగా పడతానా? నువ్వందరినీ ఒకే మోస్తరుగా చూస్తే ఎక్కడేడవను? వరాలు గిరాలు అడిగే బాపతు కాదుగా నాది. నేనెందుకు నిన్ను నమ్ముతున్నాను? నా మనస్సులో ఏముందో నీకు తెలియకపోవటమేమిటి ఇప్పటిదాకా? అన్యుల్ని నా మనస్సు వేడుకోదని నీకు తెలుసుగా. ఈతయ్యా నీ శౌర్యం. త్వరగా నాకు నువ్వు కనిపిస్తూ ఉండాలి. కానీ ఏ తరాన్ని మీలో పరాకు లేదు. సరికదా వెతికినా అలాంటి సందర్భంలో నా మీద నువ్వు పరాకు చెయ్యటం ఎందుకొచ్చిన పని? అంతటితో దేవతలు రాక్షసులు నిన్ను మెచ్చుకుంటారా ఇలా చేస్తే? మెచ్చకపోతే ఎందుకు ఇంత హారామి ఈ దర్శనం? కాని వాళ్ళు ఎవరైనా నిర్దయ వహించి నా మీద ఎంచి నీ దయ రాకపో, లేక ఒకవేళ లక్ష్మి వచ్చి నన్ను కటాక్షించినప్పటికీ నీ దయ రాకపో. అయినా సరే యుగం తిరిగినా నేను నిన్ను మరుస్తానని నువ్వు స్వప్నేపి అనుకోవడం కూడా ఉండకూడదు. నువ్వే వేసిన 10 వేషాల్లో భక్తి బిచ్చ ఎదుట నిలిచితే మరచెడు వాడన మదిలోన అనే 4 కీర్తనల భావం. రామవేషమే ఉత్తమమని నమ్మేవాణ్ణైన నన్ను రక్షించాలనే ఆలోచన నీ మనస్సులో పుట్టలేదుటయ్యా మహారాజా. అలాంట నీ మూలం అతనికి తెలపవలసిందేనండి అని నీ ఇల్లాలు నీతో ముచ్చటలాడలేదా? ఏమో, రక్షించాల్సిందని నేను పెట్టే గోల నీ మనసుకు ఎలా తోస్తోందో. ఓ రాజరాజేశ్వర, మనసు స్వాధీనమైన మహానుభావుడు మళ్ళీ తంత్రాలు మంత్రాలు ఎందుకయ్యా? తన శరీరమే తనది కాదని ఎంచేవాడు తపస్సు చెయ్యటానికి కూర్చోవడం ఎందుకు? అన్నీ నువ్వే అని గ్రహించగలవాడి ఆశ్రమాల వివక్షత ఎందుకు? స్త్రీలంటే కనుగుడ్డు మాయలను నమ్మేవాడి స్త్రీ వ్యామోహం ఎందుకు? కనుగట్టు మాయల జన్మ యావత్తు దుర్విషయాలకు దూరంగా ఉండేవాడి ముందు ఏం జరుగుతుందో ఏం జరగదు అనే గొడవలెందుకయ్యా? ఓ సీతారమణ, వెనకడి నుంచి నువ్వు సుప్రసిద్ధులైన భక్తులు ఎలా కనిపెడుతూ ఉండేవాడు. స్తంభంలో చెట్టు వెనక యశోదవుల్లోన ఎలా వ్యవహరించావు. ప్రతి యుగంలో ఎలా సంభవిస్తూ వచ్చావు. యోగిని నువ్వే కోరుకొని ఎలా తరింప చేశావో ఆ చరిత్ర అంతా ఇప్పుడు రాయడం ఎందుకనక? అలాంటి వాడు నన్ను రక్షించటం మాట వచ్చేసరికి నా వల్ల కాదు పో అంటావా? రక్షించు బాబూ. ఓ శేషశయన, నీ పాద పద్మాలు పూజించటం అని నేను దురాశలో పడిపోయి సంసార బంధంలో కట్టిపడిపోయి ఉండేవాణ్ణి. పాప భీతి నరక భయం లేని జనం నా మీద అసూయలు వహించి నన్ను బాధలు పెట్టగా నాకు దుర్భరమైపోయిందని దుఃఖించా. అప్పట్లో నువ్వు నన్ను చిన్న చూపు చూసి త్వరగా రాగల గరుడ వాహనుడు దయాసముద్రుడు నువ్వు తప్ప గతి లేదని వేలాదిగా మొరలు పెట్టుక ఇప్పుడు కూడా ఇంకా అల్లాని అయితే ఎలా అయ్యా? నీ శక్తి సర్వాన్ని మనసు స్వాధీనమైన వల్లగాదనక ఈ వరకు చూచినది ఈ 3 కీర్తనల భావము. పరమ పావనం చేస్తూ అలాంటి శక్తికి లొంగని పాపమనేది ఎక్కడైనా ఉండగలదా? వెనక నన్ను వేగించటం చాలు, మరి నన్ను
నీ దగ్గర ఏమన్నా మాయ ఉండాలి కానీ నాకు నీ మీద ప్రేమ సుతరా నా మనస్సు నీ పాదాల మీద వాళ్తుంది. నిన్ను చూడ్డానికి నా ఒళ్ళు చించుకుంటా, నా కళ్ళు చించుకుంటా, నీ పేర్లు వినడానికి చెవి పోసుకుంటా. కొనిలే, నా మీద ప్రేమంటే ఇదేగా. తల్లిదండ్రులు, కావలసిన వాళ్ళు, ఇతరులు, ధన కనకాలు, గురు దైవాలు సమస్తము నువ్వే అని ప్రతిరోజు అనుకుంటూ ఉండటం నాకు అలంకారం. భోగాలు అనుభవించేటప్పుడు బుద్ధి నీయం హృదయమందు బ్రహ్మానందమందు ఉంచటం మానం. చిక్కులు పడి దుఃఖంతో వచ్చి నీ పాదాల మీద పడ్డ ఈ పాదాన్ని అర్ధాంతమైన నా మనస్సు విడవదు. నా శరీరంతో నేను ఏ పనులు చేస్తున్నా నాకు గోచరించిన నువ్వే కదా సమస్తము అని సంతోషిస్తూ ఉండు. శ్రీరామా, ఏడాది వయస్సు గల పిల్లాన్ని కాపాడినట్టు నిన్ను కాపాడదు. తలకాయకొచ్చిన బాధ తీసేసి తలపాగాకి వెళ్ళేటట్టు చూస్తా. వలచి నమ్మిన వాళ్ళ వలలో చిక్కడిపో. నీ చేత భక్తి సముద్రం ఈదింపించి అద్దరి చూపిస్తా అని తలపోసి నాడు నాతో అన్నావే, ఆ మాట నిలబెట్టుకో నా తండ్రి. నీ పాద పద్మయుగాన్ని నేను విడవలేను. పాప సంఘాన్ని పారద్రోడి నన్ను ఆదరించే గతి నువ్వే కదయ్యా. సంసార సాగరం దాటలేక గాసివడి నీ మరుగు తుచ్చ ఆశ్రిత రక్షకుడు ఆనందం కలిగించు. రఘుకులంలో పుట్టి సీతను చేపట్టి అరణ్యంలో మునుల కోరికలు ఈడేర్చడానికి నడుం కట్టినవ. రత్నపీఠం మీద భూసురులచే అభిషేకం పొంది భక్త పాలన చేసే సాకేత వాసుల రామా, నీపై విడజాలదుర నాడు ఆడిన రఘునాయక్ శ్రీ రఘుకులమన్ పలుకవేమి. ఈ 6 కీర్తనల సారాంశం. నన్ను చూసి నలుగురు నవ్విపోతూ ఉండటం న్యాయమా? నీ కోపం ఎందుకు వచ్చింది నా మీద? నువ్వు ఆడించినట్లల్లా ఆడే మనిషినే కదా, మరి నాతో మాట్లాడమే. తల్లిదండ్రులు మాత్రం నాకు భక్తిని రక్షించారు కానీ తక్కిన జనం అంతా ఎంత బాధ పెట్టారు, అంత బాధ పెట్టి తెలిసి తరువాత కూడా ఎన్నాళ్ళని నోరు మూసుకొని ఉంటాన్రా. దేవదేవ, రఘుకుల శ్రేష్ఠ, కరుణాకర, నీ పాదాలు చింతన చేసుకునేందుకు జీవించవలసింది ఎవ్వరైనా. ఏనుగునే రక్షించావు, భక్తుల పాపాలు నివారిస్తావు, ఎంతో మృదువుగా భాషిస్తావు. సద్గుణం శివనుతా ఒక్క మనవి చేసుకుంటానయ్యా, మరచిపో. నా నాలికలో ఎల్లవేళలా నీ నామం నేను పలికేటట్టు వరం దయచేయి. సుకుమార, ఎదళ్ళ నుంచి ఎవళ్ళ మంచికి తగ్గట్టుగా వాళ్ళకి భాగ్యాలు ఇవ్వవా మరి? రాక్షస మేఘాలకి గాలి నువ్వు మన్మధుడికి తండ్రివే, బ్రహ్మకి తండ్రివేనయ్యా. శ్రీహరి కుబేరుడు నీ పాదాలకు మొక్కుతాడా? అంత శ్రీమంతుడు, బిలియనీర్. సూర్యచంద్రుడు నీ నేత, ఇంద్రుడిని నువ్వు పాలిస్తావు, రాజులు నీ ఆరాధన చేస్తారు. శ్రీ త్యాగరాజుకు నువ్వే రాజు. రాఘవా, నన్ను కాపాడు. రాఘవా, నీ పాదాలు స్మరించి చింతన చేస్తుంటేనే జీవం, లేకపోతే మరణమే. నా మనవి విను, మరచిపోకు. నా జిహ్వ నీ నామం లేకపోతే మరణమే. అలాగే మళ్ళీ పలికేటట్టు వరం దయచి ఎవళ్ళ మంచికి తగ్గ భాగ్యం వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. నన్ను రక్షించి శరణాగతుల హృదయాశ్రమ
హృదయ శ్రమ పోగొట్టడంలో నిద్ర మానుకున్న కరుణా సముద్రమని నీకు బిరుదు కదా. నా పాపం నాతోనే ఉండిపోతే నీ బిరుదు ఎలా నిలుస్తుందయ్యా? ఏ పాపులో శపించగా నేనిలా ఉన్నా కానీ నువ్వు మాత్రం నా మీద ఈ రసం చూపించవు. రామా, నేను నీకు కనబడ్డాను. నేనా నీకు కనబడ్డాను? గజేంద్రుడిని రక్షించడానికి నువ్వు పరిగెత్తి వెళ్ళడం నేను విన్నాక. శ్రీ రఘుబల కరుణా సముద్ర క్షీరసాగర శయ్యన 4 కీర్తనల భావం అంతా ఇప్పుడు మంచి. గజేంద్రుడిని రక్షించటానికి నువ్వు పరిగెత్తి వెళ్ళడాన్ని విన్నానయ్యోయ్. అది విన్నా. ద్రౌపదికి నువ్వు చీరలివ్వడం వెనకే విన్నా. రామదాసుని బందిఖానాలోంచి తడిపించకుండా విడిపించడం కూడా విన్నా. సరే, సీత కోసం నువ్వు సముద్రం దాటిన కీర్తి బాగా విన్నా. నన్నుటయ్యా చింతల పాలు చెయ్యటం కనకరించి నల్లెరుకు. నీ మహిమలు చాలాసార్లు నిన్ను గాఢంగా నమ్మేశానయ్య. అయినా కానీ నా మొర నువ్వు ఆలించవే. వెనక ఇతరుల మొరలు ఎలా ఆలకించావయ్యా? వాడెవడో పరుడైన వాడు సాగరుడు నీ అన్నపెట్టిన బాధలు పడలేక, పామరు నీ అన్నపెట్టిన బాధలు పడలేక నిన్ను గురించి తన అన్నపెట్టిన బాధలు పడలేక నిన్ను గురించి మొరబెట్టుగా నాడు సుగ్రీవుడు కనుక వాడి మొర నువ్వు శీఘ్రుడై కాపారు. ఈ నా మొర నీకు సుగ్రీవం కాదా? ఆ మాట అలా ఉంచు. ఒక నిశాచరుడు తన అన్నగారి మాటలు పడలేక నిన్ను శరణువే. వాడు విభీషణుడైన వాడి మొర నీకు విభీషణం కాలేదా? కేవలం సుఖవచనాలైన నా మొరాలు మా మొరల నీకు విభీషణంగా కనపడతాయా? అయ్యో రామచంద్ర, మళ్ళా ఒక్కసారి నా మొర నువ్వు ఆలకించవే. వెనక ఇతరుల మొరలు ఎలా ఆలకించావు? వాడెవడు నరుడైన వాడు వానరుడుగా అన్న పెట్టిన బాధలు పడలేక నిన్ను గురించి మొరబెట్టుకుని వాడు సుగ్రీవుడు కనుక వాడి మొర నీకు సుగ్రీవం అయ్యింది కావు. నా మొర నీకు సుగ్రీవం కాదా? ఆ మాట అలా ఉంచేద్దాం. ఒక నిశాచరుడు తన అన్నగారి మాటలు పడలేక అంటే విభీషణ నిన్ను శరణు వేడు. వాడు విభీషణుడైన వాడి మొర నీకు విభీషణం కాలేదే. కేవలం సుఖవచనాలైన నా మొరలా నీకు విభీషణంగా కనపడతా? అయ్యో రామచంద్ర, అంటే వాళ్ళు అంత భీషణం వాళ్ళైనా నీకు అంది. నేను చాలా ఒక చిలక పలుకుల్లాగా పలుకు నన్ను భీషణంగా సుగ్రీవంగా చూస్తావా? పూసలు గూర్చినట్టు సంపడి చేసి పూనికతో నిన్ను భజించాలని ఆశలు పెట్టుకున్న త్యాగరాజు నీకు దాసులని తెలియదా ఎందుకయ్యా? నా మొర ఆలకించకపోవడం గీతల్లో తేజోబిందుపనిషత్తు, అన్నపూర్ణోపనిషత్తు, మహోపనిషత్తు, అధ్యాత్మోపనిషత్తు, ముక్తికోపనిషత్తు మొదలైన ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ దాని సారాంశం ప్రకారం తైత్తిరీయంలో సందర్భించే ఆకాశమే శరీరంగా గల బ్రహ్మ అంటే ఉపాధి నిర్ముక్తుడైన సత్తామాత్రమైన బ్రహ్మ, అవిద్యలో ప్రతిబింబించే త్వం అనే ప్రత్యేగాత్మతో మాయలో ప్రతిబింబించే తత్ అనే ప్రత్యేగాత్మ తుల్యం అనిన్ని తేజోబిందుపనిషత్తు రీతిగా లోకాదులు సర్వము చిన్మయమే అనిన్ని గ్రహిస్తూ జీవన్ముక్తుడు గావడాన్ని నారదులోరుడవైన ఓ జానకీరమణ తోడ్పడే సంగీత జ్ఞానం నా మొరాల సీతావర అనే 2 కీర్తనల భావం. సంగీత జ్ఞానం
బ్రహ్మ మానవుడి నొసట వ్రాసి పెట్టాల్సిందే. బ్రహ్మ మానవుడి నొసట రాసి పెట్టాల్సిందే కానీ లేకపోతే లభిస్తుందటయ్యా. రామా, దుష్టజనం మధ్య నేను మొరలు పెట్టుకుంటూ ఉంటే అన్నీ విని కూడా అల్లా పరధ్యానంగా ఉంటావి. పాపం నా మొరలు నీ మనసుకు ఈటలు బాణాలుగా తోస్తున్నాయా? ఒకే ఒక సంగతి, అడుగుతా చెప్పు. ఆ గజరాజు నీకు ఏం లంచం ఎక్కువ ఇచ్చాడయ్యా నాకంటే? పోని తన మానభంగం జరగబోయే ధర్మయ్య ఆ ద్రౌపది నీకేం సమర్పించింది? గానంతో కూడిన హృదయ ప్రేమ గల భక్తుని రక్షించే జాగరూకుడని నీకు పేరే. నా మొరలు ఏ మరవకనదు. నాతో కళ్ళలాడితే మట్టుకు నీకే అబ్బే సౌఖ్యం ఏమిటో చెప్పయ్యా. కాలం పోతుంది కానీ మాట నిలుస్తుంది. నేనే నీకు సద్ది తండ్రి. నేను ఉంటూ ఉంటే నీకు వేరే భయం ఎందుకు అని నువ్వు ఎన్నో వాగ్దానాలు చేసి నలుగురిలో నన్ను తల ఎత్తుకునేట్టు చేస్తూ పెద్దల ఎదుట కూడా పలికి మెప్పించావు గదయ్యా. మళ్ళీ ఇప్పుడు ఎందుకయ్యా అబద్ధాలు? ఏమీ ఎరగని నా మీద ఎవరో నేరాలు ఆరోపించగా కాదనే వాళ్ళు లేకపోబట్ట నీకు పెద్ద పెద్ద కళ్ళున్న నన్ను ఓరచూపు చూడటం. నేనేం పరాయి వాణ్ణిటయ్యా? నీకు అందగాడవని ప్రేమతో నీకు మొక్కే వాళ్ళకి అండగా ఉండి రక్షిస్తావని చాలా మంచి వాళ్ళు చెప్పుకునే మాటలు విని నీకు దక్కిపోయా. దరి అంచు లేని సంసారంలో మునిగిపోయి నిన్ను పూజించడం మానేసి నిన్ను అసలే మర్చిపోయానంటావా? నేను రామా నిన్ను బతిమారుకుంటూ నువ్వే గతిని గోలపెడుతూ మనసారా నిన్నే నమ్ముకుని దయచేసి నన్ను రక్షించకూడదా మహానుభావ? ఇక్కడి నుంచే నాను వేదాలన్నీ ఉపాధిగా కలిగిన సంగీత జ్ఞానమని బ్రహ్మానంద సాగరం ఈదని శరీరం భూమికి బరువు చేటని చెప్ప. నా మొరలను చాలా కళ్ళలాడు ఓ రాజీవాక్ష ఆనంద సాగర అనే 4 కీర్తనల భావం. శివకేశవ బ్రహ్మాదులు నిన్ను అల్లా ఉపాసించలేదా? అలానే భావన చేసి లయ రాగాదులతో త్యాగరాజు కూడా నిన్ను భజిస్తున్నాడు కదయ్యా. 7వ భావం. రామభక్తుడైన త్యాగరాజు చేతను దింపబడేవాడ పరతత్వం కానీ వేదశాస్త్రతత్వం కానీ తత్వమసి అనే దానికి అర్థం కానీ తెలుసుకోవడం ఎవడి తరమయ్యా? రాజస తామస గుణాలు తన్నులాటలు ఎట్లా పోతాయి? సాత్వికం ఎలా అబ్బటం? నీ పాదాలు చూడటానికి నే పెట్టే మొరలు ఇప్పుడుంటే ఇప్పుడు నీకు వినబడ్డాయి కదా. ఇప్పుడంటే ఇప్పుడు నీకు వినబడ్డాయి కదా. ఏమి వినపడనట్టు ఉండిపోతావేంటయ్యా? నీకేపాటి దయా రాదాయే? నేను ఏం పాపం చేశాను? నాదమే నీ రూపమని నేను నమ్మిన నా దగ్గరే ఉండి కూడా నన్ను ఆదరించకుండా ఊరుకున్నా. దయ రానంటుందా? నీ ముద్దు మొహం చూపించటం తప్ప ఊరుకోవడమే మర్యాద. నా అపనింద చెప్పేవాళ్ళు లేకన ఏం చెప్పుకొని భరించదు. ఎటు పారిపో ఎదరకొచ్చి నుంచోవాయిరి అంటే నుంచోవని. ఇంతవరకు నా మీద మరపు తగ్గలేదా మరి? లేదా ఏం పాపం? తల్లిదండ్రులు బాధించానా? నేను తిట్టానా? నేను నమ్మడం మానేశానా? చెప్పు. నీ మాయ వేషాలన్నీ నా దగ్గర చెప్తా విను. రామా,
నువ్వు సూర్యవంశ నిధి, నిన్ను నమ్ముకోవడం ఇంకా పాపాలంటూ ఉండడమా? ఉంటే అదో గొప్పన పోని నా మనసు అట్లాంటిది ఇట్లాంటిదని తెలిసేయి తీరిపోతుంది. మళ్ళీ మాట్లాడితే నా హృదయంలోనే ఉన్నవాడు నువ్వే. అలాంటప్పుడు నన్ను కోకలేసి నాకు బుద్ధి చెప్పకూడదా? చిరకాలం నుంచి మాట్లాడక చూస్తూ ఊరుకున్నావు. దయా ఉంది నీ దగ్గర, కానీ పరాకు కూడా ఉంది. ఎట్లా అయితే తత్వమెరుగ ఏ పాపం అనే 2 కీర్తనలు. నా హృదయ పద్మానికి తుమ్మెదవు నువ్వు కనుక, పాపతిమిరానికి సూర్యుడవు నువ్వు కనుక నన్ను కట్టే. నీ దయ ఎందుకు రాదు? పరాకు చేస్తావే. ఇది పరాకు చెయ్యటానికి సమయమా? కాదు. నువ్వు రా. నీ బాణం కనుక దుష్టుణ్ణి ఖండిస్తావు. నువ్వు కరుణా సింధువి కనుక సుజన్ని పాలిస్తావు. వేద సారానివి కనుక మహానుభావుడు, దేవాదిదేవుడవు కనుక ఆద్యంత రహితుడు, రవిచంద్ర లోచనుడవు కనుక సమస్తం చూడగ, మదన జనకుడవు కనుక సుందరము, మేఘశ్యాముడవైన రవికోటి సమాన తేజస్కుడు. వరాలు ఇచ్చావు కరివరదుడి, వేగం రాగలం అంటే వేగంగా రాను. గరుడ గమనుడవు కల, అందుకని రా రమారా. చాలు మూలము తెలియ ఇతర దేవతామతాదులు చొరబడదామంటే అలాంటి వ్యాపారం ఎంత మాత్రం వీలు లేకుండా నువ్వు బందోబస్తు చేసేసావు. నా నుదిటి మీద బ్రహ్మ 3 పంక్తుల రాసేయడము. అలాంటి వీళ్ళు ఏమీ ఏర్పాటు చెయ్యి. ఒకటి, పైగా మతం మార్చుకోవడం కామమదాదులను కారణం అవుతుందని నిష్కాముడైన త్యాగరాజు తోచేటు కట్టుదిట్టం చేశావు కదయ్యా రామా. నువ్వు నారదగాన ప్రియుడు, వినత జనపాలకుడు. నువ్వు లేందే ఏ శరీరాలు అనుక్షణం వ్యవహరించగలవు? ఏ చెట్టు నిశ్చయంగా మొలవగలవు? ఏ వానలు ఎల్లకాలం కురవగలవు? ఈ త్యాగరాజు నీ గుణాలు ఎలా పాడగలవు? శ్రీరామా, నువ్వు ఇలానూ దయ చెయ్యగలవు, అల్లానూ చెయ్యగలవు. గుర్రాన్ని తొట్టిలో పెట్టి ఊరోగించినట్టు కంటికి రెప్పలా ఉండగా మళ్ళీ కాసేపట్లో నీకు తోస్తే వాడిని చచ్చేటట్టు గిల్లగా. ఎవరినైనా చిరంజీవునిగా చెయ్యగలవు, శిక్షించగలవు. సంగతి కనిపెట్టి కాపాడుతూ ఉండే కల్పద్రుమాని సత్యస్వరూపాన్ని నిన్ను నితించడం యొక్క గొప్పతనం ఇంకొకటి లేదు. ఏల దయ కట్టు చేసినావు నారదగానలోల అట్ట బలుకుదు అనేటువంటి 4 కీర్తనల భావం ఇదంతా. తత్వం త్యాగరాజుకు తెలుసు. కర్మానికి తగ్గ ఫలం ఉంటుంది, ధర్మానికి తగ్గ దైవ రక్షణ చేకూరు, చిత్తానికి తగ్గ సిద్ధి లభిస్తుంది, విత్తానికి తగ్గ వేడుక జరుగు. అలాంటప్పుడు అంతా తెలిసి నేను నిన్ను తిట్టడం ఎందుకు? తల్లిదండ్రుల మీద కోపం వహించడం ఎందుకు? రక్షిస్తానన్నావు, నీ వ్యామోహంలో పడ్డా మళ్ళీ నీకు అలాంటి గుణం ఎందుకు? ఇంత పరాకెందుకయ్యా? ఎంతో ఆసక్తితో నీ రాకపోవడమే జరిగి పైగా నువ్వు అందుకు ఏవో సాకులు చెప్పడం మొదలుపెట్టే నేను కేకలేస్తానయోయ్. కాబట్టి రా, ఎల్లప్పుడు నీ పాద పద్మాలు నమ్మి బుద్ధిపూర్వకంగా నిన్ను పూజ చేసే వాళ్ళని భాగ్యం. కానీ భాగ్యం అంటే మరొకటి వేరే ఉందా ఏమిటయ్యా? అసలు మాని విషయానికి దూరమై కర్మకి ఎడంగా ఉండి నిన్ను పూజిస్తూ దుస్సాంగత్యంతో శరీరం భ్రష్టు చేసుకోక నీయం ఆసక్తి వానరులకున్నంత భక్తి పెంచుకున్న వాళ్ళని భాగ్యం కాకపోవడమేమిటయ్యా? హృదయంలో నిన్ను ధరి తనలో తనే బ్రహ్మానందం అనుభవి శివ బ్రహ్మాది దేవతలు వద్దు
సనక సనందనాది ఋషులు వద్దు అనుకొని ప్రతి సందర్భంలో నిన్నే భావించే వాళ్ళది భాగ్యమా? భాగ్యం పైమాట రాగద్వేషాలతో నిండిన సంసార సాగరం తరించి నువ్వే గది అనుకొని నిన్ను వదల వేదోక్తమైన పూజలు చేస్తూ వేగవేగంగా నిన్ను నుతించే భక్తుల భాగ్యమే భాగ్యం. రామా, నువ్వు నా జీవానికి ఆధార, నా నోమికి ఫలానివి, నా దృష్టికి తేజానివి, నా నాసకి పరిమళావి, నా జపానికి అక్షరవు రూప, నా పూజకి పుష్పాలి. నువ్వు నరసింహానివి. పనికి మారిన మనుషులందరినీ నేను పొగుడుతూ కూర్చోలేదు. నన్ను రక్షించి నీ భక్తుల్లో అగ్రేసరుడైన ప్రహ్లాదుడు తండ్రి వాదు పడలేక నన్నాడనేల సాకేత నికేత ఇదే భాగ్యం నా జీవనాధార నరసింహ. ఈ 5 కీర్తనల భావం ఇదంతా. నిన్ను శరణు వేడగా ప్రహ్లాదుడు నువ్వు ఆదుకొని కాచావు కదా. ఎంతకని భరించను, నీకు తెలియందేముంది. ఈ లోకుల అపనిందలు దుర్భరం కాగా నిన్ను కోరుతును, ఎంత దయ చూపిస్తావో. నీ జపం, నీ నామస్మరణ, నీ పదపూజ, నీ వాళ్ళ స్నేహం నాకిచ్చి నన్ను రంజింపచెయ్యి. మరి భరించడం నా తరంక. నీ సౌందర్యం నా ఆకర్ష, నీ దయ నా చిత్తానికి మహాధనం. గొప్ప గుణాలన్నీ కలిపి నువ్వే కాబట్టి నిన్ను కోరుకొని నీ కోసం వచ్చి వెనక జన్మలో చేసుకున్న పాప కర్మాని ఫలం ఇది అని బోధపడింది. అరచేతిలో పెట్టిన పండు చూడటానికి అద్దం పట్టుకు రావడం ఎందుకయ్యా? తెలుస్తూనే కనుకుంటుంది కదా. చక్కటి వరి నార తెచ్చి ఊడిచిన వరి చేను బాగా అవ్వడం లేదని ఏడిస్తే ఏం లాభం? పక్కనే రాగి పైరు ఉన్నప్పుడు మహత్తరమైన రామనామం చేసిన పుణ్యం బాగా పెరగడం లేదని గోలెత్తి ఏం లాభం? పక్కనే త్యాగరాజు చేసుకున్న పాపం గోలెడు ఉన్నప్పుడు ఆడి సుస్వరంతో పాడి ప్రత్యక్షంతో నిన్ను వేడి మనస్సుతో నిన్ను కూడి ఉంటే చాలదా? నీ కీర్తన చేస్తూ పంచేంద్రియాలు వ్యాపారాలు మరిచిపోయి సోహం అయిపోవడం చాలదా? నీ జపాల వేళ ఈ లోకాలన్నిటిలో నువ్వే ప్రజ్వరిస్తూ ఉండటం చాలి గమనిస్తే చాలదా? ఆనందం అంటే ఇంతకంటే మరేముంటుంది? సామాన్య జనం ఇదంతా ఒక మోస్తరని తప్పరించి సరే అని ఊరుకుంటారు. కానీ నా కోరికలు చెల్లించి నన్ను కరుణించి నాకు తల్లి తండ్రి అయి నన్ను కాపాడేవారు నువ్వే గాని మరెవరయ్యా? మా వంశంలో పెద్దలు తపస్సు ధారపోసి ఆర్జించుకున్నటువంటి ధనానికి నేను అనేక జన్మాల్లో అనేక దేవత పూలతో పూజించిన ఫలానికి శరణాగతుల పాపాగ్ని చల్లార్చడానికి వర్షం కురిపించే మేఘానివి నువ్వు. కోరి వచ్చిది నయ్య కోదండ రామారావు. తొలి జన్మము ఇంతకన్నానందమే నీవే గాని. ఈ 4 కీర్తనల భావం అబంధం. దేవర్షి బ్రహ్మర్షులు మొదలైన యోగుల హృదయాలు విడిచిపెట్టకుండా పట్టుకున్న సచ్చిదానందాన్ని విను. నదులలో ప్రశస్తమైన అమర గంగలో స్నానం యొక్క ఫలితాన్ని విను. త్యాగరాజుకు నేనియ్యబోతున్న వరం ఇదేనని బ్రహ్మాదులతో నువ్వు యథార్థంగా పలికిన తారక మంత్రానివి నువ్వే. ఓ సీతారామ, ఎందుకు ఇంకా కాలయాపన? పక్షులు తిరిగి వెతికి చివరికి ఏదో చెట్టును ఆశ్రయించిన భూమి మీద ఏ పుట్టక పుట్టిన లాభం లేదు. ఏ పుట్టు లేకుండా ఉండటానికి నీ పాదాలు పట్టుకున్నా. ఎత్తున ఎన్ని మొగ్గలు వేస్తే నేల పెట్టి సాము ఉన్నట్టుగా దేవుళ్ళు ఎంతమంది ఉంటే
మొదటి దేవుడు నువ్వు తప్ప నన్ను రక్షించేవాడు ఉండరు. ప్రతిరోజు తిరిగి దిక్కులే నా తను మన ధనాలు నీవే అని నేను శరణు చొచ్చా. ఆలస్యం చెయ్యక కాపాడు రమా. నా దుఃఖం నేను తట్టుకోలేకపోతున్నా. మొరపెట్టుకోగా నువ్వే కనికరించి చూడన వాళ్ళని వీళ్ళని నేను నిందించడం ఎందుకు? మంచి వాళ్ళ జట్టుమా అల్పుల్ని స్తోత్రాలు చేస్తూ అవుతుందనుకున్న పని కాకపోగా దుర్భరమైన వ్యసన పడటం అనేది నా పేరు చెప్పేసరికి ఉంటుంది. పెట్టి పుట్టిన వాళ్ళని అంబరక్షిస్తూ నేను గొంతెమ్మ కోరికలు పెట్టుకొని అవి సాగకపోతే నే చేసుకున్న కర్మ అనుకోవాలి కానీ మరేమిటుంటుంది? ఇంతవరకు నేను పడ్డ బాధ ధరిస్తే నువ్వే తెలుసుకో. ఏమో నీ మొహంలో కల లేదు, మాట లేదు, మనసు మారిపోయినట్టు. నాకు ప్రతికూలంగా ఎవరు చేశారు చెప్ప? నీకు ఈ దుర్బోధ అప్రమేయా, నన్ను కాపాడు. పరాకువద్దు. నువ్వు దగ్గర లేకుండటం అనేది ఓర్చుకోబడు నా పరంగా. నా ఆశలన్నీ నిన్ను గురించి, అన్యాలోచన నాకు. నేను నీవాణ్ణి, నీరాకారం చూపించు. నన్నేదుకోవడానికి నీకు ఇంకా మనసు రాకపోతే నా పని అంతే. ఆగలేదు, న్యాయం కాలహరణ మేలర వరుల వాడుకో. నీకెవ్వరి ఓ లోకానన చతుర నాలుగు. ఈ 4 కీర్తనల న్యాయంగా నువ్వు 10 అవతారాలు ఎత్తిన సుందరుడు. నీ పాదం ఆశ్రయించాను, అది అన్నిటికంటే అద్భుతమైంది. నా కులధనానివి నువ్వే అని, నా నిత్య జీవితం నువ్వే అని ఇంతవరకు నేను తెలుసుకోలేకపోయిన నా నేరం క్షమించి నన్ను దయతో ఎలా స్వీకరిస్తావు అలా స్వీకరి. నతజనం చుట్టూ ఉంటావు, స్వజనుల పాపాలు పోగొట్టేవాడు, ఆనందానికి మూలాలు, స్వయం జ్యోతి, పలికేవాడు పలికింపబడేవాడు అనే తేడా లేకుండా నీకు నాకు లేదంటారు. ఉందేమో ఉండి నీకు దయ లేదేమో. నా చిన్నతనాన్నించి నా మనస్సులో అధిష్ఠించి ఉన్నావన్న మాటే కానీ నా కోరిక సాగలేదు, అంటే సాగదాయ, అంటే నా కోరిక తీరలేదు. కన్నీళ్లలో కరిగిపోయి నీ పాద కమలాల మీద వాళ్ళకు కరుణిస్తావని వెనకన్ను పెట్టేశావాయి. వెనక జన్మలు అలా ఉండిపోయి ఈ జన్మలో నేను నీకు చేసిన పూజలు స్వీకరించి త్యాగరాజును మరిచేపోయావా? మరి అలాంటి నీకు నాకు అభేదం. నీ పాద పద్మాలు నిత్యం మనసారా నమ్ముకొని ఉన్నా. ఏమంటే రాజుల గర్వం అణచటానికి నువ్వు శివచాపం విరిచేయటం, దాన్ని అదిమి పట్టింది నీ పాద. గౌతముడి అహల్య మీద కోపం వచ్చి అహల్యని శపించగా చాలా కాలం ఆవిడ చాపరాయిలాగా పడి ఉంటున్న ఆవిడ దుఃఖం తీర్చింది నీ పాద. వాలి బాధ మూల సుగ్రీవుడి మనసు కలత చెందగా సుగ్రీవుడి భయం ఎగిరిపోయేలాగా దుందుబితర ఎగర తన్నింది నీ పాద. శివనుత సీతావర ఇంద్రుడి తమ్ముడ మునుల ప్రాణమ త్యాగరాజుని ఆశ్రయమ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నరోత్తములు నిన్ను భావించుకుంటుంటే అంత మహిమగల నీ పాదాలే నమ్ముకొని ఉన్నా. నేను నీవాణ్ణైన నా మీద పక్షపాతం నీకు లేదే. ఈ విషయం వాదించవా? ఏలరా కులధనం, నీవేరా కులధనం, నీకు నీ పద పంకజముల తనవారికి తనవారి ఈ 4 కీర్తనల భావం ఇప్పుడు చెప్పా. ఈ విషయం వాదించవా? నీ సూర్యవంశరాజుడు తమరి వాళ్ళ మీద అభిమానం లేకుండా
ఎన్నడైనా ఉన్నారా? నువ్వు మాత్రం నువ్వు రారా అంటూ పేరు పేరున ఇస్తున్ని పిలిచి వాళ్ళకి హారాలు అవి ఇచ్చి బహూకరించలేదటయ్యా ఒకనాడు. భోజనాల వేళ వానరులంతా కావలసిన వాళ్ళు కనుక వాళ్ళని పంక్తిలో కూర్చోబెట్టుకొని భోంచెయ్యలేదా అని. రామా శ్రీరామ తామసంవత్ రత్సవయ నేను నీవాణ్ణి. మంచివాళ్ళు రుష్టుపడాల్సిన అవసరం రానీకుడు. వాళ్ళను లక్షణంగా రక్షించడంలో నీకు సరి ఎవరూ లేరయ్యోయ్. రామయ్య తండ్రి శత్రు సోదరుడని తెలిసి కూడా వాడి భక్తి గ్రహించి వాడికి పట్టం కట్టిన నీకు తుల్యుడెవడయ్యా? అందుకే నిన్ను దేవతలు ఋషులు పూజించి వేణుగాలంతో 16,000 గోపికల మనస్సు వెన్న మీగడలతో పిన్నవాళ్ల దేహాన్ని పాలించి వాళ్ళ ప్రాణాలు రక్షించడానికి దివ్య రూపంలో వెలసిన చిన్నారి కృష్ణుడు తక్షణం రక్షించు స్వామి. భయం అనే ఏనుక్కి నువ్వు సింహాలు. బ్రహ్మ యొక్క భయం హరించినవాడు. వెనక నువ్వు ఆజ్ఞాపించిన ప్రకారం ఆశపడి మనసారా నిదానంగా పనులన్నీ నెరవేర్చి నా మీద నువ్వు దయ చూపించడానికి ఇది వేళ కాకపోతే మరెక్కడయ్యా రామ. నేను ఇతరులని వేడుకోలేదు, నీ భజనే చేసుకుంటాను. స్నానం, జపం, తపం, యోగం, ధ్యానం, సమాధి వంటివి అన్నీ కలిపి ఇచ్చే సుఖం నీ భజనే ఇస్తా. దినదినము ఎడతెరిపి లేకుండా చనువు పాలుగారే నీ ముఖం, అందులో నిండి ఉండే సిరి బాలసూర్యుడి లాంటి ఆ వసనం, మణిమయమైన నీ కంఠమాల, నీ కాంతి కిరీటం మొదలైనవి గమనించిన కొద్దీ సవతి తల్లి కర్ణశూలాల వంటి మాటలు ఆడుతుండగా ధ్రువుడు ఎవ్వరే రామయ్య ప్రాణనాథ దయచూచుట నిన్నే భజన కన్న రుచిర. ఈ 5 కీర్తనల భావం వంటి మాటలు ఆడుతుండగా ధ్రువుడు నిన్ను ధ్యానించిన కొద్ది ఆంజనేయుడి ద్వారా నీ మహిమ సీత నిన్ను కోరి సొక్కిన కొద్దీ నీ రుచి తెలుసు. నీ పాద పద్మాలు పట్టుకునే హనుమంతుడు, నీ నామం చేసే శివుడు కాక నారద పరాశరుడు, శుకశౌనకుడు, పురంధరుడు, ధర్మాత్మజుడు నీ ఎందుగల ఆకర్షణకి సాక్షులు కారా? కలకలలాడే తన మొహంతో మెలమెలలాడే కళ్ళతో సీత కులుకుతూ ఓర చూపుడు చూసే నిన్ను చూసిన వద్దు నాకు ఇంకా చూడాలనే ఉంది. రామా నన్ను మరవ, నువ్వు అభిన్నుడవు. నిన్ను శరణుజొచ్చ భక్తుడైన సురుణ్ వాహనంగా అంగీకరించావు. సుపర్ణుడు అంటే గరుత్మంతు అంగీకరించి సీతకు నీ యందు ఎంత ప్రేమ అంత ప్రేమ నీ యందు త్యాగరాజు కూడా కలిగించు అని మొరపెట్టుకుంటున్నా. మొరకు అంతూ కొంతూ లేదు. మిగతా విషయాలు రేపు.